ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన దేవ, భూమి మీద నాయన నరమాత్రులుగా మేమున్నాము, పరలోకంలో మీరున్నారు. సజీవ లెక్కలు ఇప్పుడు మేమైతే బ్రతుకున్నాము నాయన. బ్రతుకున్నప్పుడే ఈ 66 పుస్తకాల్లో ఉన్నటువంటి జ్ఞానం మాకు అర్థం కావాలి, అది హృదయానికి చేరాలి, అది మా బ్రతుకుల్లో కనిపించాలి. మీ ప్రియకుమారుడు రాకడ కొరకు మేము ఎదురు చూడాలి. అలాంటి ఉన్నతమైనటువంటి స్థితిగతులను మా అందరిలో పెంపొందింప చేయండి. సదస్సుకు వచ్చిన బిడ్డలందరూ ఈ సౌండ్ సిస్టమ్ ద్వారా ఎంతమంది అయితే మీ మాటలను ఏ విధంగా వింటున్నారో మాకైతే తెలియదు, కానీ ఆ వింటున్నటువంటి ప్రతి బిడ్డలను, వారి కుటుంబాలని ప్రత్యేకంగా మీ పాస్తాన్ని తీసుకొస్తున్నాము నాయన. ఆత్మలను రక్షించేటటువంటి ఒక మంచి ఆపరేషన్ చేస్తుండగా అన్ని విధాలా మీరు మాకు సహాయం చేయమని, ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా మీ సన్నిధి కాంతులు మాతో ఉంచి నడిపింప చేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున పెట్టక ప్రార్థన సమర్పించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. వచ్చినటువంటి దేవుని బిడ్డలందరికీ క్రీస్తు పేర వందనములు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఒక మంచి అంశాన్ని మీ ముందు పెట్టడం జరుగుతుంది. దేవుని దినము, దీన్ని ఇంగ్లీష్లో గాడ్స్ డే అంటారు. దేవుని దినాన్ని లెక్క చేయకపోతే అన్నటువంటి మంచి సందర్భాన్ని మనం చాలా జాగ్రత్తగా రాత్రి ఆలోచించాలి. ప్రతి వ్యక్తికి అవసరమైనటువంటి మాటలు. దేవుడు మన కోసం 6 రోజులు కష్టపడ్డాడు. 6 రోజులు కష్టపడే అంతగా మన కోసం పనిచేశాడు. ఎంత కష్టపడ్డాడు అంటే విశ్రాంతి తీసుకునే అంతగా కష్టపడ్డాడు. మనిషికి ఇచ్చినటువంటి ఆయుష్కాలంలో దేవుని పనిచేసి తిరిగి దేవుని యొద్దకు రావాలన్నది దేవుని సంకల్పం. అయితే ప్రతి వ్యక్తి గురించి దేవుడు ముందుగానే వ్రాసుకున్నాడు. ఈ భూమి మీదకి పంపించేటప్పుడు, కలిగర్భంలోనికి పంపించేటప్పుడు ముందు ప్రభుల వారిని గురించి ఏమైనా రాయబడిందో ముందు ప్రభువుని చూసి, ఎందుకంటే ఆయన మనకు మాదిరి కనుక, ఆ తర్వాత మన గురించి ఏమైనా రాయబడ్డాయేమో చూద్దాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక పౌలు గారు 10వ అధ్యాయము 5-7 వచనాలు కలిసి ఉంటుంది, చదువుకుందాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 5-7 వచనాలు. కాబట్టి ఆయన ఈ లోకముందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణ నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. ప్రభుల వారి గురించి ఏం రాయబడిందంటే బైబిల్లో గ్రంథపు చుట్టలో యేసుక్రీస్తుల వారి గురించి ముందుగానే గ్రంథపు చుట్టలో రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఈ భూమి మీదకి నేను మరియ గర్భంలో నుంచి నేను వచ్చాను, శరీరాన్ని ధరించుకొని. ఎందుకు ప్రభుల వారి గురించి మనం చదువుకొని ముందుకు వెళ్ళాలి అంటే, ప్రతి విషయంలో యేసే మనకు మాదిరి అయినప్పుడు, యేసు గురించే రాసుకున్నప్పుడు మన గురించి బైబిల్లో రాయబడలేదా? యేసు గురించి ఏం రాయబడింది? దేవా నీ చిత్తము నెరవేర్చుటకు నేను భూమి మీదకి వచ్చాను. నీ చిత్తము నెరవేర్చుటకు ప్రభువు గురించే ఇంత గొప్ప మాటలు రాస్తే, మన గురించి భూమి మీదకి టైం పాస్ చేయడానికి వచ్చామా? ఎందుకు వచ్చాము అన్నది నువ్వు పట్టుకున్న గ్రంథములోనే విలువైన మాట రాయబడింది, చూడాలి. ముందు మన గురించి కూడా ఆలోచిద్దాం. ఇప్పుడు కీర్తనల గ్రంథము 139వ అధ్యాయం. కీర్తనలు మీ బైబిల్ ఓపెన్ చేసి చూడనంత వరకు మీకేమీ అర్థం కాదు. కీర్తనల గ్రంథము ప్రభుల వారి గురించి అయితే, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఈ భూమి మీదకి వచ్చాను. మరి మనం ఎందుకు వచ్చాము? కీర్తనల గ్రంథము 139వ అధ్యాయం 139వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. 139:16 మన గురించి ఏమి రాయబడిందంటే, నేను పిండమునై ఉండగా, అయ్యోండి, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూసెను. ఎంత మంచి మాట! నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నీ కన్నులు నన్ను చూసెను. నియమింపబడిన దినములలో ఒకటైనా కాక మునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయెను. యేసు ప్రభుల వారి దినాలు కూడా గ్రంథపు చుట్టలో రాయబడ్డాయి. ఎలా బ్రతకాలి, ఎవరిష్టానుసారంగా బ్రతకాలి అని.
అలాగే మన గురించి కూడా దావీదు గారి దినముల గురించి రాయబడ్డాయి బైబిల్లో. దేవుడు కూడా గ్రంథాలను మన గురించి కూడా రాసుకున్నాడు. ప్రభుల వారి గురించి రాయటం కాదు, మన గురించి కూడా రాసుకున్నాడు. ప్రతి వ్యక్తి గురించి రాసుకున్నాడు. ఒక దావీదు గారి గురించే కాదు, యేసుని గురించి కూడా రాశాడు, మన గురించి రాసుకున్నాడు. ఏమి రాసుకున్నాడు అని అంటే దినముల గురించి రాసుకున్నాడు. నియమింపబడిన దినములు, దినాలు, డేస్, దినాల గురించి రాసుకున్నాడు. తల్లి గర్భములో నుంచి ఒక వ్యక్తి బయటకు వచ్చేటప్పుడే ఎన్ని దినాలు ఉండాలి, ఎన్ని దినాలను నువ్వు ముగించుకుని ఈ లోకం నుంచి బయటికి క్లోజ్ చేసుకుని ఈ శరీరాన్ని వదిలి వచ్చేయాలని దినాలను రాసుకుని మరి భూమి మీదకి పంపించాడు. ఈ దినాలను ఎందుకు నియమించాడు అన్నది కూడా రాశాడు. ఈ దినాలను ఎందుకు నియమించాడు? ఏమిటి? ప్రతి వ్యక్తికి దినాలు నియమింపబడ్డాయని గ్రంథపు చుట్టలో రాసుకున్నాడు. ఎందుకు నియమింపబడ్డాయి ఈ దినాలను? ఈ దినాల్లో నువ్వేం చేయాలి అది కూడా రాయబడింది. చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం, 2వ అధ్యాయము 10వ వచనం. ఈ దినాలను ఎందుకు నియమించుకున్నాడు అన్నది కూడా రాయబడ్డాయి. నీకు ఇచ్చిన 60 కావచ్చు, 70 కావచ్చు, 80 కావచ్చు, 20 కావచ్చు, 40 కావచ్చు. ఎందుకు రాయబడ్డాయి అంటే 10వ వచనం, 2:10. మరియు అంటే నీకు ఇచ్చినటువంటి ఆ దినాల యందు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తూ వాటి యందు మనము నడుచుకొనాలి, మనకిచ్చిన దినాల ప్రకారంగా నడుచుకోవాలి. ఎలా నడుచుకోవాలి? దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుట కొరకు నువ్వు నడుచుకోవాలి. సత్క్రియలు చేయటానికి నడుచుకోవాలంట. బాగా గమనించాలి ఈ మాటలు. అంటే పని ఉంది కనుక నీకు కాలం ఉంది, పని ఉంది కనుక నీకు దినాలు ఇచ్చాడు. దినాలను బట్టి పని, పనిని బట్టి దినం. అర్థమవుతుంది మనకి. మనకిచ్చినటువంటి కాలము ఎందుకు ఇచ్చాడు? పని ఉంది కనుక. పని ఉంది కనుక దినాలు వచ్చినాయి. బాగా గమనించాలి. అంటే పనిని బట్టి దినాలు. రైట్. ఏమండి, ఉద్యోగంలో ఎన్ని దినాలు హాజరైతే అన్ని దినాలు జీతం ఇస్తారు, అంతేనా? నువ్వు ఎన్ని దినాలు అయితే హాజరు కాలేదో ఆ హాజరు కానిటువంటి దినాలను డిడక్ట్ చేస్తారు, లా సప్లై. అలాగే నీకు జీతం కావాలి అంటే నువ్వు ఖచ్చితంగా ఏం చేయాలి? పని చేయాలి. రైట్. ఇది అర్థమైతే నిన్ను పంపించినటువంటి పని ఏంటి, నువ్వు చేస్తున్న పని ఏంటి, వీటన్నిటికీ కూడా లెక్క ఉంటుంది రేపు. నేను పంపించింది ఎందుకు? పని చేయటానికి. ఏం పని చేయటానికి? సత్క్రియలు చేయటానికి. ముందుగా సిద్ధపరిచినటువంటి సత్క్రియలు చేయటానికి నీకు పని ఇచ్చాడు, దినాలు ఇచ్చాడు. ఆ దినాలలో ఎలా పని చేయాలో అవయవాలు ఇచ్చాడు. అవన్నీ ఇచ్చి భూమి మీదకి పంపించాడు. మనకి ఇచ్చినటువంటి దినాలు ఇవన్నీ ఒక్కొక్కరికి ఒక్కొక్క దినాలు ఇచ్చి భూమి మీదకి పంపించాడు. పని చేసి పని ముగించుకొని జాగ్రత్తగా మళ్ళీ నా దగ్గరికి తిరిగి రండియా అని చెప్పి చక్కగా పంపించాడు. బాగుంది. రైట్. ఈ ఇచ్చినటువంటి ఈ దినాలను మనిషి ఎలా గడుపుతున్నాడు అర్థమైందండి మీ పాయింట్? ప్రతి మనిషి కొన్ని దినాలు ఇచ్చాడు. 60, 80 అధిక బలం ఉన్నా కూడా 80. అయితే మనిషి ఇచ్చిన ఈ దినాలను ఎలా గడుపుతున్నాడో ముందు మనకు తెలిస్తే దేవుడు ఎలా గడపమన్నాడో తెలుస్తుంది. బాగా ఆలోచించాలి. మనిషి ఇచ్చినటువంటి దినాలను ఎలా గడుపుతున్నాడు ఒక్కొక్కటిగా మనం ఆలోచిద్దాం. అసలు మనిషికి ఇచ్చిన దినాలను భూమి మీద ఎలా గడుపుతున్నాడు అంటే, ఏమండి, 31st నైట్కి, అంటే December 31st నైట్కి అందరూ గ్యాదర్ అయ్యి ఫస్ట్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. దాన్ని హ్యాపీ న్యూ ఇయర్ అంటారు. అంతే కదండి, హ్యాపీ న్యూ ఇయర్ అంటారు. అది పండుగ పేరుతో చాలా మంది సంతోషిస్తున్నారు. అంటే 31st నైట్ గ్యాదర్ అయ్యి ఫస్ట్ కోసం ఎదురు చూసేటటువంటి వాళ్ళందరూ కూడా పండుగ పేరుతో గ్యాదర్ అయ్యి అందరూ ఎంజాయ్ చేయడానికి చూస్తున్నారు. రైట్, బాగుంది. దానికి ఎక్కువ దినం, ఏ దినం అది? 31st నైట్ ఆల్ నైట్ మొత్తం 31st నైట్ ఫస్ట్ రోజు. ఆ దినాలను అలా కేటాయించుకున్నారు. బాగా గమనించలేదు. ఆ దినం అది. ఇక మరొక దినం ఏంటంటే, ఏమండి, November 14th చిల్డ్రన్స్ డే అంటారు. అంతే కదండి. November 14th చిల్డ్రన్స్ డే అంటే దినం. ఆ రోజు పిల్లలందరూ ఆనందిస్తారు. అంటే లోకంలో దినాలను ఎలా గడుపుతున్నారో తెలియాలి. ముందు మనకి దినాలు ఎలా గడుపుతున్నారో తెలియాలి. తర్వాత
యూత్ డే అంటారు. యూత్ డే అంటే యూత్ అందరూ ఆనందిస్తూ ఉండాలి ఆ రోజు. యవనస్తులు డే అని ఒకటి ఉంది. డే అంటే దినం. ఇకపోతే మహిళా దినోత్సవం అని ఒకటి ఉందండి. మహిళా దినోత్సవం అని మే 8th వస్తుంది ఇది. మహిళా దినోత్సవం అని మే 8th వస్తుంది ఇది. మే 8th మహిళలందరూ ఆనందిస్తారు. అంటే మహిళలకు ఒక దినం, యూత్కి ఒక దినం, చిల్డ్రన్స్ డేకి ఒక దినం, 31st నైట్కి ఒక దినం, న్యూ ఇయర్కి ఒక దినం అని ఒకటి పెట్టుకుని దానిలో ఆనందిస్తూ గడుపుతున్నారు రోజులు. బాగా వినాలి, మీరు బాగా వినాలి. ఇలా గడుపుతున్నారు. దేవుడు చూస్తున్నాడు. ఇక ఫాదర్స్ డే అని కూడా ఒకటి ఉంది. అప్పుడు ఫాదర్స్ డే వస్తుంది కదండి. ఫాదర్స్ డే అంటే ఏంటి? దినం. అంటే ప్రతి ఒక్క దానికి ఒక దినం పెట్టుకున్నారు. అలాగే మదర్స్ డే అంటే దినం. మదర్స్ దినం. ఆ రోజు మదర్స్ అందరూ ఆనందిస్తారు, ఫాదర్స్ అందరూ ఆనందిస్తారు ఫాదర్స్ డే రోజు. అలాగే లవర్స్ డే అని ఒకటి కూడా వచ్చిందండి. ఈరోజు ఎవరైనా February 14 లవర్స్ డే అంటారు. అంటే లవర్స్ కూడా ఏముంది? ఒక దినం ఉంది, ఒక డే ఉంది, ఒక దినాన్ని పెట్టుకున్నారు. అర్థమవుతుంది లేదు మీకు పాయింట్? లోకంలో ఏ దినాల్లో ఎవరెవరు ఎంజాయ్ చేస్తున్నారో ముందు తెలియాలి మనకి. తర్వాత ఎయిడ్స్ డే అంటే ఎయిడ్స్ దినం అంటారు. ఎయిడ్స్ దినం అని అంటారు. అర్థమవుతలేదు మీకు పాయింట్? అలాగే ఎయిడ్స్కి ఒక దినం పెట్టారు. అలాగే మే డే అని కార్మికులు ఆనందించే రోజు అది. ఆ రోజు ఎవరు పని చేయరు. కార్మికుల డే రోజు కార్మికులు అందరూ ఆనందిస్తూ ఉంటారు. కార్మికుల డే అంటే దినం. తర్వాత ప్రపంచ ఆరోగ్య దినం అని ఒకటి ఉందండి. April 7th వస్తుందండి. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. అంటే ప్రపంచం మొత్తం ఆరోగ్యంగా ఉండాలి అని ప్రపంచం మొత్తం ఆనందించే రోజు అనమాట. ఆ దినం అది. ఇక August 15th మనందరికీ తెలియదే కాదు. August 15th కూడా ఒక దినం ఉంది. August 15th ఎక్కడైనా కూడా దేశం మొత్తం ఆనందించాలని దేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు దేశభక్తులంతా. దానికి ఒక దినం కేటాయించుకున్నారు. బాగుంది. ఒక్కొక్క దినానికి ఒక్కొక్క ఆ రోజు ఎవరెవరో అందరూ ఆనందిస్తున్నటువంటి దినాలని. తర్వాత బర్త్డే అంటే పుట్టినరోజు ఒక దినం. అలాగే మ్యారేజ్ డే అనేది కూడా ఒక దినం ఉంది. చూడండి ఏంటండి, ఈరోజు అడవిడిగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు, ఉత్సాహంగా ఉన్నారంటే మ్యారేజ్ డే అంటారు, దినం. ఇకపోతే డెత్ డే అంటారు కదండి. డెత్ డే అంటే ఆ రోజు విచారణగా ఉండాలి, ఏడుస్తూ ఉండాలి. ఏడుపు రాకపోయినా కూడా ఆ డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళిన తర్వాత అదొక టైప్ ఆఫ్ ముఖం అంతా ఏలగొట్టుకుని ఉండాలి. బయట ఎంత ఇదిగా ఉన్నా కూడా అక్కడికి వెళ్ళి బిల్డప్లు ఇవ్వాలి. దానికి ఒక డెత్ డే. అలాగే ఉందండి పరిస్థితి. డెత్ డే ఇప్పటి వరకు విన్న ఈ దినాలలో ఏమేమి దినాలు అన్నారు మీరు బాగా గమనించాలి. ఏ దినాలు వచ్చినా మనకి ఇంకా చాలా దినాలు ఉన్నాయి, మీరు తర్వాత రాసుకోవచ్చు. December 31st ఒక దినం, న్యూ ఇయర్కి ఒక దినం, November 14th ఒక దినం, యూత్ డే అని ఒక దినం, మహిళా దినోత్సవం అని ఒక దినం, ఫాదర్స్ డే అని ఒక దినం, మదర్స్ డే అని ఒక దినం, లవర్స్ డే అని ఒక దినం, ఎయిడ్స్ డే అని ఒక దినం, మే డే అని ఒక దినం, ప్రపంచ ఆరోగ్య దినం అని ఒకటి, August 15th అని ఒక దేశవ్యాప్తంగా ఆనందించే దినం ఒకటి, బర్త్డే, మ్యారేజ్ డే, డెత్ డే. అన్ని దినాలకు ఒక డేట్ ఉంది. అర్థమవుతలేదు మీకు పాయింట్? అన్ని దినాలకు ఒక డేట్ ఉంది. అన్ని దినాలలో ఎవరు ఆనందించాలో వాళ్ళు ఆనందిస్తూనే ఉన్నారు. అయితే ఈ దినాలన్నీ మనకి ఎక్కడ కనిపిస్తాయి? క్యాలెండర్లో కనిపిస్తాయి. అంతే కదండి. ఈ 12 నెలల్లో ఏదో ఒక రోజు రెడ్ కలర్లో ఉండి రెడ్ ఎందుకు పెట్టారని ఆ రెడ్ ఎదురుగా దినం కనిపిస్తుంది మనకి. ఆ రోజు ఏ దినం అని, ఓహో ఈరోజు ఈ దినమా, ఈరోజు ఫాదర్స్ డేనా, ఈరోజు మదర్స్ డేనా, ఈరోజు చిల్డ్రన్స్ డేనా, ఈరోజు లవర్స్ డేనా అని ఒక దినం ఉంది క్యాలెండర్లు అన్నిట్లో. బాగా గమనించాలి. విన్న ఈ దినాలలో ఎక్కడైనా గాడ్స్ డే అని కేటాయించారా ఈ క్యాలెండర్లో? ఎక్కడైనా చూసారండి? ఈరోజు రెడ్ ఏముంది? గాడ్స్ డే అని ఎక్కడైనా క్యాలెండర్లో కనిపించిందా? ఆలోచించారు మీరు ఈ విషయాలన్నీ? గాడ్స్ డే అని క్యాలెండర్లో ఉంటుందా? ఉండదు. అంటే దేవుడికి అంటూ ఒక దినం పెట్టి ఎంజాయ్ చేద్దాం అన్న ఆలోచన కూడా ఎవరికి లేదు. దేవుడిచ్చిన ఈ దినాలలో దేవునికి దినం కేటాయించిందా ఈ ప్రపంచం అంటే? లేదు, కేటాయించలేదు. అన్నిటికీ కేటాయించారు. ఇప్పుడు వరకు విన్నటువంటి అన్నిటికీ అందరూ ఆనందించడానికి అన్ని రోజులు పెట్టుకుని కేటాయించారు. అన్ని దినాలు
అయ్యో ఇన్ని దినాలు ఆనందించి కేటాయించారే, నాకంటూ ఒక దినం పెట్టి ప్రపంచం మొత్తం గాడ్స్ డేగా ఎవరైనా అనౌన్స్మెంట్ చేసుకుని ఆ రోజు మొత్తం అంటే టోటల్గా ఉండాలనుకోండి, 24 గంటలు దేవుని గురించి ఆలోచనటువంటి జ్ఞాపకాల్లో ఉండాలి, అది వేరే విషయం. ఏదేమైనప్పటికీ కూడా ఆ 12 నెలల్లో ఒక రోజు దేవుడికి గాడ్స్ డే అని ఎక్కడైనా క్యాలెండర్లో కనిపిస్తుందంటే ఈ ప్రపంచం గాడ్స్కి ఒక డేని కూడా కేటాయించలేదు. బ్రతుకునిచ్చిన దేవునికి ఒక డేని కూడా కేటాయించి ఎంజాయ్ చేసి ఆనందించి నా గురించి ఆనందించే పరిస్థితులు ఎవరైనా ఉంటారంటే ఎవరు కూడా ఈ ప్రపంచంలో గాడ్స్ అని ఎవరు పెట్టలేదు. గాడ్స్ డే కనుక ఓహో మీరు ఇలా ఉన్నారా, మీరు అన్ని దినాలను మీరు కేటాయించుకుని మీరు ఇలా వారి వారి సందర్భాలలో వారి వారి దినాల్లో వాళ్ళు ఎంజాయ్ చేస్తారా అని దేవుడు ఆలోచన చేసి దేవుడే ఒక దినాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. మరి మీరు తిరిగి పెట్టరా? నాకు అర్థమవుతుందండి. మీకు ఇన్ని దినాలు ఎగ్జాంపుల్ ఎందుకు ఇచ్చాను అర్థమవుతుందా? దేవుడే ఒక దినాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఏంటి ఆ దినం? ఇప్పుడు వరకు దినాలన్నింటిలో ఏం దినం అంటే మదర్స్ డే, మదర్స్ ఆనందించాలి. ఫాదర్స్ డే, ఫాదర్స్ ఆనందించాలి. లవర్స్ డే, లవర్స్ ఆనందించాలి పార్కుల చుట్టూ. మ్యారేజ్ డే, మ్యారేజ్ అయినటువంటి రోజు భార్యాభర్తలు హ్యాపీగా మ్యారేజ్ డేని ఆనందించుకుంటూ హ్యాపీగా ఉంటారు. బర్త్డే అని పిల్లలు ఆనందిస్తూ ఉంటారు. అందరూ అన్ని రకాల డేల్లో ఆనందిస్తున్నారు, కానీ నాకంటూ ఒక డే పెట్టలేదని దేవుడే ఒక దినం పెట్టుకున్నాడు. ఆ దినం మీకు తెలియదు, అది క్యాలెండర్లో కనపడదు. అర్థమవుతుందండి మీకు పాయింట్? ఆ దినం ఎక్కడుంది, ఆ దినం ఎప్పుడు వస్తుంది, ఆ దినాలలో ఏం జరుగుతుంది, ఇదే మన పాఠం. క్యాలెండర్ మొత్తం మీరు వెతకండి, ఎక్కడ గాడ్స్ డే మేడే కనిపించింది. అన్ని డేలు కనిపించింది, ఏ డే కనిపించట్లేదు? గాడ్స్ డే, దేవుని దినం. ఏమండి? అందుకే దేవుడే ఒక దినాన్ని ఏర్పాటు చేసుకుని ఏమండి ఆ దినం ఏంటి, ఆ దినం ఎప్పుడు వస్తుంది, ఆ దినం ఆ దినాల్లో ఏం జరుగుతుంది ఇప్పుడు చూద్దామా. గాడ్స్ డే, అన్ని దినాలని రుచి చూసావు నువ్వు, ఒక్కసారి గాడ్స్ డేని కూడా నువ్వు రుచి చూడాలి, చూస్తావు, తెలుసుకో. బ్రతుకున్నప్పుడే తెలుసుకో. గాడ్స్ డే అనేది ఒకటి ఉంది బైబిల్లో, తెలుసుకోకుండానే జీవితాన్ని కొనసాగుతున్నావేమో. గాడ్స్ డే రోజు ఎవరు ఆనందిస్తారు, ఆ రోజు ఎలా ఉంటుంది ఏంటి అనేది నీకు అర్థం కాకపోతే రేపు నీ బ్రతుకు అగమ్య గోచరమే. మరి గాడ్స్ డే ఎలా ఉంటుందో చూద్దామా? బైబిల్లోనికి వెళ్ళి యెహెజ్కేలు గ్రంథం, అందరూ బైబిల్ తీయండి. గాడ్స్ డే ఎలా ఉందో ఒకసారి బైబిల్లో చూడాలి. ఆ దినం ఎలా ఉంటుందో, ఎప్పుడు పెట్టాడో ఏంటో. యెహెజ్కేలు గ్రంథం అనేది ఒకటి బైబిల్లో ఒకటి ఉంది, పాత నిబంధనలో. 30వ అధ్యాయము అందరూ వినాలి ప్రియమైన దేవుని వారలారా. 30వ అధ్యాయము మొదటి 2 వచనాలు నేను చదువుతున్నా చూడండి. మొదటి 2 వచనాలు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగో సెలవిచ్చాను, నరపుత్రుడా సమాచారం ఎత్తి ప్రవచింపుము. సమాచారం, అనౌన్స్మెంట్, ప్రకటన, హెచ్చరిక. యెహెజ్కేలు గారితో చెప్తున్నాడు, సమాచారం ఎత్తి ఇలాగూ ప్రవచింపుము. ప్రభువకు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆహా. ఏమండి ఆహా అని ఎప్పుడు అంటారండి? ఏమండి ఆహా అన్నదానికి పొల్లుందా? హాకు పొల్లుందా లేదా? చెప్పరండి. హాకు పొల్లుందా? ఇంకా అసలు యెహెజ్కేలు గ్రంథమే తీయలేదు. ఇంకా ఏమండి ఆహా శ్రమ దినము వచ్చనే. వెళ్ళి చెప్పు, యెహెజ్కేలు వెళ్ళి చెప్పు, ఆహా శ్రమ దినము వచ్చనే, ఆహా శ్రమ దినము వచ్చనే, అంగలార్చుడి శ్రమ దినము వచ్చనే. అండర్లైన్ చేసుకోండి ఆ పదం. యెహోవా దినము వచ్చెను, యెహోవా దినము వచ్చెను. మీరు పెట్టలేదు కదరా క్యాలెండర్లో, అందుకే నేనే ఒక దినాన్ని పెట్టాను. యెహోవా దినము వచ్చెను అంటే, యెహోవా దినము వచ్చినంటే యెహోవా దినం రానే వచ్చిందంట. మనం అనుకున్నాం రేపు ఒక దినం వచ్చేసింది, ఆ రోజు సెలవు అని చెప్పి మనం ఆ సెలవులు ఎంజాయ్ చేయడానికి మనం చూస్తాం. కానీ యెహోవా దినం వచ్చేసిందంట. డే, దినం. ఆహా యెహోవా దినము వచ్చనే, ఆహా శ్రమ దినం. ఆ దినం అంట ఎలా ఉంటుందంట?
శ్రమ దినం. ఆ శ్రమ దినము ఏమండి, అంగలార్చే దినము. శ్రమ దినము, అంగలార్చే శ్రమ దినం వచ్చిన అన్నాడు చూడండి. శ్రమ దినము, అంగలార్చే దినము. ఆహా యెహోవా దినము వచ్చనే అన్న మాట ఎప్పుడు ఉపయోగిస్తారండి? ఏమంటే ఆహా అనే పదం ఎప్పుడు ఉపయోగిస్తారండి? అప్పుడప్పుడు అంటూ ఉంటారు మీరు, ఆహా బాగా అయిందిరా. ఆహా అనే పదం ఎప్పుడు ఉపయోగిస్తారు? నువ్వు దెబ్బ తిన్నప్పుడు ఉపయోగిస్తారు, నీకేదైనా జరిగినప్పుడు ఉపయోగిస్తారు ఆహా అని. దేవుని దినం రోజు దేవుడు ఒక దినాన్ని పెడుతున్నాడు, ఆ దినం రోజు దేవుడే అంటున్నాడు ఆహా. మీకు శ్రమ వచ్చిన రోజు అంటాడు ఆహా మీకు ఇలాగే జరగాలరా. ఆ దినం ఏది? ఎవరి దినం అది? దేవుడు ఆహా అనే రోజు ప్రతి ఒక్క జీవితంలో, ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ఒక రోజు శ్రమ వచ్చుద్ది. ఆ రోజు దేవుడే అంటాడు ఆహా అన్న రోజు. అప్పుడు అర్థం చేసుకోవాలి, యెహోవా దినము నా మీదకి వచ్చేసిందిరా. ఆహా యెహోవా దినం వచ్చే అన్న మాట ఎప్పుడు ఉపయోగిస్తారండి? ఎప్పుడు ఉపయోగిస్తారంటే, ఒక మనిషికి మాటి మాటికి బుద్ధిగల మాటలు చెప్పి దేవుని వాక్యాన్ని బోధిస్తూ మంచి దారి చెడ్డదారి ఏదని చెప్పినా, బాగా గమనించాలి, మంచి దారి చెడ్డదారి ఏదని చెప్పినా వినని పరిస్థితిలో ఉన్నా తిరస్కరించి ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటే అప్పుడు అంటాం కదండి, ఆహా వీడికి కరెక్ట్ గా జరిగిందిరా. ఏమని అంటాం కదండి, వీడికి కరెక్ట్ గా జరిగిందిరా అంటాం చూడండి, ఆహా. కనుక దేవుడు ఎంత చెప్పినా, బాగా వినాలి, దేవుడు ఎంత చెప్పినా వినకుండా, ఆ పదాలు గమనించాలి. దేవుడు ఎంత చెప్పినా వినకుండా, దేవుడు ఎంత చెప్పినా దేవుని పని చెయ్యకుండా, దేవుని కష్టాన్ని గుర్తించకుండా ఉన్న ఈ ప్రపంచాన్ని చూసి అంటున్నాడు ఆహా శ్రమ దినము రాబోతుంది, అంగలార్చే దినము ప్రతి వ్యక్తికి రాబోతుంది. ఆహా అది యెహోవా దినం. అది ఎవరి మీదకి వస్తుంది? ఎంత చెప్పినా వినకుండా, ఎంత చెప్పినా పని చేయకుండా, ఎంత చెప్పినా దేవుని కష్టాన్ని గుర్తించకుండా ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీదకి వచ్చుద్ది యెహోవా దినం. 3వ వచనం. ఆ రోజు ఎలా ఉంటుందంటే హెస్కేలు గ్రంథము 30:3 ఏమండి, ఆ రోజు ఎలా ఉంటదంటేనంట, యెహోవా దినము వచ్చెను, అది దుర్దినము, అన్యజనులు శిక్ష నొందు దినము, అది దుర్దినము, శ్రమ దినము, అంగలార్చు దినము. అదే యెహోవా దినం, అదే గాడ్ డే. దేవుని దినాన్ని నువ్వు పట్టించుకోలేదు, నీకిచ్చిన దినాలను నువ్వు పట్టించుకోకపోతే దేవుడే ఒక దినాన్ని పెట్టి నీకు శ్రమ కల్పించి అంగలార్చేటట్టు చేసి, ఏమండి దుర్దినం వచ్చేటట్టుగా చేసి ఆహా అనేపించుకునే రోజు ప్రతి ఒక్కరికి వచ్చింది. యెహోవా దినం అది గాడ్స్ డే, దేవుని దినము. యెహోవా దినం వచ్చింది. ఆ దినం ఏం జరుగుతుంది? శ్రమ దినం. ఎందుకంటే అన్ని దినాలను ఎంజాయ్ చేసావు నువ్వు. ఇప్పటి వరకు మనం చూసిన దినాలన్నిటిలో ఏముంది? ఇప్పటి వరకు నాకు ఒక లిస్ట్ ఇచ్చాను కదండి, ఆ లిస్ట్ అన్నిటిలో ఏముంది? అన్ని ఆనందాలే. ఏమండి, అన్ని ఆనందాలే. మ్యారేజ్ డే ఆనందం, బర్త్డే ఆనందం, లవర్స్ డే ఆనందం, ఫాదర్స్ డే ఆనందం, August 15 ఆనందం, ఏమండి 31st నైట్ ఆనందం, ఫస్ట్ ఆనందం, ప్రపంచ దినోత్సవం ఆనందం, అన్ని ఆనందాలే. కానీ దేవుని దినము రోజు ఆనందించే పరిస్థితి లేదు. ఏముంటుంది ఆ రోజు? శ్రమ దినం, అంగలార్చు దినం, ఏమండి దుర్దినం, ఏడ్చే దినం. ఆ రోజు ఒకటి కేటాయించాడంట, ప్రతి వ్యక్తికి ఒక రోజు, ఒక దినాన్ని కేటాయించాడంట దేవుడు. ఆ దినం నీ మీదకి రాకముందే నువ్వు దేవుని మాటలను నువ్వు పట్టించుకోవాలి. వినకుండా పక్కన పెడితే ఆ దినం నీ మీదకి వచ్చుద్ది. అదే గాడ్ డే, అదే దేవుని దినం. ఏమండి, ఈ దినం గురించి చాలా మంది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాడండి. దేవుడు ఈ దినం గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు.
ఏం చెప్పాడు ఒకసారి చూడాలి. ఈ దినం ఖచ్చితంగా ప్రతి వ్యక్తిని ఒకసారి టచ్ చేసి దేవుని దినం. ఆ రోజు ఎలా ఉంటుంది? ఇప్పటి వరకు విన్న దినాల్లో ఉన్న ఆనందం ఉండదు. ఆ రోజు దేవుడు ఎంటర్ అయితే ఆ దినం ఎలా ఉంటుంది? అంగలార్చే దినం, శ్రమ దినం, దుర్దినం ఉంది కదండి, ఉంది కదా. రైట్. ఆమోసు గ్రంథము ఆ దినం ఎలా ఉంటుందో తెలియాలి మనకి. ఇప్పుడు ఆ దినం ఎలా ఉంటుందో తెలియాలి. మాటలతో చెప్తే శ్రమ వచ్చినప్పుడు చూసుకుందాంలే, అంగలార్చినప్పుడు చూసుకుందాంలే, దుర్దినం వచ్చినప్పుడు చూసుకుందాం అనుకుంటున్నాలేమో. ఆ దినం ఎలా ఉంటుందంటే ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాడు చూడండి ఆమోసు గారి ద్వారా. యెహోవా దినము నీ మీదకి రాకముందే మనసు మార్చుకో, త్వరగా యెహోవా దినము రాబోతుంది. 5వ అధ్యాయము ఆమోసు గ్రంథము, అందరూ చూడాలి. ఆమోసు గ్రంథము ఏమండి 5వ అధ్యాయం. ఆ దినం ఎలా ఉంటుంది? యెహోవా దినం ఎలా ఉంటుంది? 5వ అధ్యాయం అందరూ చూడాలి. 757 పేజీ. ఏమండి ఆ దినము ఎలా ఉంటుందో చాలా మంది అంట ఆ దినం గురించి ఏమనుకుంటున్నారో ఒకసారి చూడండి. 5వ అధ్యాయము 18వ వచనం. యెహోవా దినము రావాలనని ఆశ పెట్టుకొని ఉన్న వారులారా. అయ్యో చాలా మంది ఆశ పెట్టుకున్నారంట. వాళ్ళకి శ్రమ దినం అని తెలియట్లా, అంగలార్చే దినం అని తెలియట్లా, ఏమంటే దుర్దినం అని తెలియట్లా. ఒరే మనమే ఇన్ని దినాలు ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నాం లోకంలో, మరి దేవుని దినం ఇంకెంత ఆనందంగా ఎంజాయ్ చేయొచ్చేమో అని అనుకుంటున్నారు. పాప ఇప్పించాడు. ఏమంటే అర్థమవుతుంది మీకు పాయింట్ అని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ దేవుడు అంటున్నాడు యెహోవా దినము రావాలని ఆశ పెట్టుకొని ఉన్నవారులారా, అది ఆనందించే దినం కాదురా నాయన. ఆ దినం వచ్చిందంటే క్లోజ్. మీకు ఏముంటుంది అన్నాడు? మీకు శ్రమ అన్నాడు. చూడండి, దేవుని దినం కోసం కొంతమంది ఎదురు చూస్తున్నారంట ఆనందిద్దామని. అది ఆనందించే దినం కాదురా చిటికన్నా, అది శ్రమ దినం అన్నాడు. చూడండి, ఉందండి శ్రమ ఉందా? అది శ్రమ దినము అన్నాడు. చూడండి, శ్రమ దినము అన్నాడు. అంటే వీరు అనుకుంటుంది ఒకటి, దేవుడు అన్నది ఒకటండి. దేవుడు అన్నది ఒకటి. వీళ్ళు ఏమనుకుంటున్నారు? మా దినాలలో మేము బాగానే ఎంజాయ్ చేసాం ఇప్పటి వరకు, మాకు ఇచ్చిన 60, 70, 80 సంవత్సరాల్లో, కానీ దేవుని దినం వస్తే ఇంకెంత ఆనందంగా ఉండొచ్చు అనుకుని వీళ్ళు ఆనందించే పరిస్థితిలో ఉన్నారు. కానీ దేవుడు అంటున్నాడు అది ఆనందించే దినం కాదు నాయన. ఆ దినం వస్తే ఏమవుతారు? మీకు శ్రమ అన్నాడు. చూడండి, మీకు శ్రమ అన్నాడు. యెహోవా దినము వచ్చుట వలన మీకు ప్రయోజనమేమి? ఆ రోజు ఆనందాలు ఉండవు, మీకు ప్రయోజనమే ఉండదు. ఆ రోజు వస్తేక క్వశ్చన్ మార్క్ వేసాడు చూడండి అక్కడ. ఆ రోజు ప్రయోజనం ఏమీ ఉండదు, మీకు శ్రమే. ఆ దినం ఎప్పుడు ఎవరి మీదకి వచ్చిందో తెలియదు. అర్థమవుతుంది. రాకముందే మెలకువగా ఉండండి అని చెప్తున్నాడు. ఇప్పుడు మీకు అర్థమైంది లేదో? యెహోవా మీకు శ్రమ, యెహోవా దినము వచ్చుట వల్ల మీకు ప్రయోజనమేమీ లేదు. ఏమి? అది వెలుగు కాదు, అంధకారమే. ఉందో చూడండి, ఏందంటే ఆ రోజు వెలుగు కాదు నాయన, అన్ని డోర్లు మూసుకుపోతాయి, చీకటి బతుకలే ఆ రోజు. దేవుడి దినం వస్తే ఎందుకు అంత దూరం తెచ్చుకోవటం? ఎందుకు? బతుకునే దినాల్లో నువ్వు ఆనందిస్తున్నా, నీవు దేవుని దినాల కోసం పరిగణలోకి తీసుకుని దేవుని కోసం బతకాలని, దేవుని కోసం వినాలని, దేవుని పని చెయ్యాలని నీ ఆలోచనలో, నీ వినికిడిలో, నీ మనసులో లేకపోతే దేవుని దినం, శ్రమ దినం, అంగలార్చు దినం, ఏమంటే దుర్దినం, ఏ రోజైనా నీకు ఉరి పట్టుకున్నట్టుగా పట్టుకుంటే నువ్వేం చేయలేవు. ఆ రోజు నీ బతుకంతా వెలుగు కాదు, చీకటే, అంధకారమే. చూసారా దేవుని దినం ఎలా ఉందో? దేవుని దినం మన మీదకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? దేవుని దినం మన మీదకి వచ్చే ముందే ఇచ్చిన దేవుని దినాలను మన తల్లి గర్భంలో మనకంటూ కొన్ని దినాలను ఇచ్చాడు. ఆ దినాలను దేవుని కోసం వాడితే ఆ శ్రమ దినాలను మనం తప్పించుకోవచ్చు. నువ్వేం వాడవు, కథలో వెళ్ళేవాళ్ళని వెళ్ళనివ్వు, నువ్వు వినవో వినేవాళ్ళని విననివ్వు, నువ్వు వెళ్ళవో వెళ్ళేవాళ్ళు వెళ్ళనివ్వు. శ్రమ దినం మరి ఎవరి మీదకి వచ్చుద్ది? దేవుని మాటలు వినని వారి మీదకే వచ్చుద్ది. చెప్తున్నాడు చూడండి, మీరు బాగా గమనించాలి, పదాల మీద చూడాలి. ఏమంటున్నాడండి? ఆమోసు 5:18 యెహోవా దినము రావాలని ఆశ పెట్టుకున్న వారులారా, మీకు శ్రమ. మీకు తెలియట్లా, దినం ఏదో ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారు మీరు. ఆ రోజు ఎంజాయ్ ఏమి ఉండదు, ఆ రోజు అంధకారమే, మీకు ప్రయోజనం ఏమి ఉండదు అని. ఆ రోజు ఎలా ఉంటుందంటే
అని ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఇలాంటి దినము రప్పిస్తున్నాడంటే ఏమండి, ఇలాంటి దినాన్ని రప్పించారని ఎవరైనా కోరుకుంటారండి? అయ్యా ఆ దినం మాకు రప్పించిన ఎవరైనా కోరుకుంటారా? ఎవరు కోరుకోరు. ఆ రోజు అంతా అంధకారమే. కానీ ఆ దినం వస్తే మనిషి తప్పించుకోలేడంట. ఆ రోజు వస్తే ఎంతలో అంటారు కదా, ఎంతలో పోటుగాడైనా, ఎంత బలశాలైనా, ఎంత ధనవంతుడైనా, ఎంత హంగుబలం ఉన్నా, ఎంత జనబలం ఉన్నా, ఎంత రాజకీయ బలం ఉన్నా, ఆ దినము గాని ఒకవేళ నీ మీదకు వస్తే నువ్వు తప్పించుకోలేవు అని నేను అన్నమాటగా దేవుడు అంటున్నాడు. చూద్దాం ఎలా వచ్చిందంటే ఆ దినం ఎలా వచ్చిందంటే కొంచెం మైండ్ పెట్టి చూడాలి మీరు. 19వ వచనం చూడండి. ఆ దినం ఎలా ఉంటుందంటే, ఆ రోజు ఎట్లా ఉంటుందంటే, అందరూ వినాలి. ఆ రోజు ఎలా ఉంటుందంటే 19వ వచనం, ఒకడు సింహము నొద్ద నుండి తప్పించుకొనగా. ఏమంటే ఒకడంట సింహం నుంచి తప్పించుకున్నాడు. ఏమంటే సింహం అంటేనే భయంకరం. సింహం నోట్లో పడ్డామండి ఏమైనా ఉందా? సింహం నుంచి తప్పించుకున్నామంటే ఒకడు సింహం నుంచి తప్పించుకున్నాము, సింహం నుంచి తప్పించుకున్నానన్నవాడు ఎలా పరిగెడతాడు? ఏమండి సింహం ఎదురుగా వస్తుంది, ఒక్కడే ఉన్నావు పొలంలో, రోడ్డు మీద కానీ వీధుల్లో ఒక్కడే ఉన్నావు, సింహం ఎదురుగా వస్తుంది, నిన్ను చూసి గాండ్రించింది. ఎలాగైనా కూడా నువ్వు తప్పించుకుని పరిగెత్తుకుంటూ వచ్చి ఊర్లో పడ్డావు. ఆ ఊర్లో పడ్డావని అడగండి, ఏం చెప్తాడు అప్పుడు? ఒరే కొద్దిగుంటే ఏమైందని చెప్పేవాడు? ఒరే నేను అయిపోయాడు, ఈరోజు నా నూకలు చెల్లిపోయినాయి, సింహం నోట్లో పడి ఈరోజు ముక్కలు కొరికేసి రక్తం తాగేసేది అని. ఒరే ముందు నువ్వు ఉండరా ఆయన, ఆ ఊపిరి తీసుకో, కొంచెం కంగారు పడి కాసేపు వదిలేయండి, కాసేపు తర్వాత మాట్లాడదు కానీ ఉన్నానంట. చూసి అంత టెన్షన్తో ఉంటారు కదా. ఆ రోజు ఎలా ఉంటుందంటేనంట, సింహము నుంచి నువ్వు తప్పించుకుంటే నీ టెన్షన్ ఎలా ఉంటుంది? ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా ఉంటుంది. అయితే సింహం నుంచి తప్పించుకున్నాడంట ఒకడు. అమ్మాయ్యా సింహం నుంచి తప్పించుకున్నాడు అని అనుకునే లోపే ఎలుకబండి ఎదురైందంట. ఇప్పుడు ఇంకెక్కడండి ఎలుకబండి ఎదురైందట అని ఊపిరి తీసుకునే లోపు ఇటు నుంచి మళ్ళీ ఎలుకబండి వస్తుందంట. ఊహించుకోవాలి మీ సందర్భాలని. నువ్వు సింహం నుంచి తప్పించుకుని బయటపడ్డాను అనే లోపు ఏం ఎదురైంది? ఎలుకబంటి ఎదురైందట. ఎలుకబంటి ఎదురైందంటే ఇంకేం లేదు, అవుట్. ఎలుకబంటి ఎదురైనట్లు ఇప్పుడు సింహం నుంచి తప్పించుకున్నాడు, ఎలుకబంటి నుంచి కూడా తప్పించుకున్నాడండి. ఇంకెలా ఉంటాడు? అమ్మో దెబ్బ మీద దెబ్బ, సింహం తప్పించుకున్నాను, ఎలుకబంటిని తప్పించుకున్నాను అని ఎలా ఉంటాడు? అమ్మో బాబు ఎలుకబంటిని కూడా తప్పించుకున్నాను, ఆయన ఏమైంది ఈరోజు నాకు అంత కంగారుగా ఉందని బీపీ పైనుంచి కింద దాకా తారాస్థాయికి లేచింది కదండి. ఆ రోజు ఎలా ఉంటుందంటేనంట, ఒకడు సింహము నుంచి తప్పించుకున్నట్టు, ఒకడు ఎలుకబంటి నుంచి ఎదురైనట్లు ఉంటూ పరిగెత్తుకుంటూ మళ్ళీ ఎక్కడికి వచ్చాడు? ఇంట్లో దూరాడట. అమ్మాయ్యా ఇంటికి వచ్చారా బాబాయ్, హ్యాపీగా ఉంటుంది ఇక, అంతే కదండి. ఇంటికి వచ్చేసాం కదా, సొంత ఇంటికి మనల్ని ఎవరు పీకేవాళ్ళు లేరు, మనం కదిలించేవాళ్ళు లేరు, మనకి బలగం ఎక్కువ ఉంటుంది, మనకి స్థానబలం ఉంటుంది, అంతే కదండి. ఏదైనా పొరుగురు వెళ్ళామంటే మనం తొందరపడి ఏదైనా మాట్లాడు. అదే మన ఊర్లో అంటే 5 బేసికీలకి కొడగాని వాడు కూడా మాటలు ఎక్కువ మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకు? స్థానబలం అంటారు. ఇది అర్థమైతే సింహాన్ని తప్పించుకున్నాడు, ఎలుకబండిని తప్పించుకున్నాడు, కానీ ఇంట్లోకి దూరాడు. ఇప్పుడు ఇంట్లోకి దూరి అని కంగారు ఇంట్లోకి వచ్చి, మరి కుర్చీ లేదేమో, మరి చెయ్యి ఎక్కడ పెట్టాడు? గోడ మీద పెట్టాడు. గోడ మీద పెట్టగానే ఏరా సింహం నుంచి తప్పించుకుంటావా? నా దినం నీకు తెలియట్లేదు కదా. సింహం నుంచి తప్పించుకుని సంకలు కొట్టుకున్నా, ఎలుకబండి నుంచి తప్పించుకోవాలని సంకలు కొట్టుకున్నా, ఎక్కడ దొరుకుతావో తెలుసా? గోడ మీద చేయి పెట్టగానే గోడ మీద బాంబు పెట్టేశాడు. గోడ మీద పాము వాణిని కరిచినట్టు ఆ దినం ఉంటుంది. ఎట్లాగా నేను లేపేస్తాడు. అర్థమైందా ఇప్పుడు మీకు పాయింట్? ఆ దినం ఎట్టుంటదంట, ఎవడు నిలబడలేడు ఆ రోజు. దేవుని ముందు దేవుని దినము నీ మీదకొస్తే సింహాన్ని తప్పించుకున్నానని సంకలు కొట్టుకోవచ్చేమో, ఎలుకబంటిని తప్పించుకున్నామని వీధిలో పంచాయతీ దగ్గర కూర్చొని చెప్పుకోవచ్చేమో. ఆ రోజు అలా తప్పించుకున్నాను తెలియదు, కానీ గోడ మీద అయినా కూడా ఇంట్లో పామును అప్పటికప్పుడే క్రియేట్ చేసి నిన్ను నిమిషాల్లో నురుగు ఎక్కించుకునేటట్టుగా చేసి మరి చంపుతాడు. అట్టుంటదంట ఆ దినం మన ఇంటి మీదకి వస్తే.
అంత దూరం తెచ్చుకోవటం ఎందుకండి? దేవుడు అన్నాడంటే ఖచ్చితంగా చేస్తాడండి. ఏమన్నా నిజం కాదండి? గుండెలు రైలు పరిగెడతలేదు, అమ్మో కదండి. ఆ దినం ఎలా ఉంటుందంట అంటున్నాడు బాగా గమనించాలి. సింహం నుంచి తప్పించుకుంటేనే ఎంతగానో ఫీల్ అవుతాం. అదే గగనం మనకి. అలాంటిది ఆ వ్యక్తి ఎలుకబంటి ఎదురైందంటే ఎంత కష్టం. అయితే తప్పించుకుని ఇంట్లోనికి వెళితే గోడ మీద చేయవేయగా పాము అని కరిచినట్టుగా ఆ దినం ఉంటుంది. ఆ దినము నా దినం, అదే యెహోవా దినం, అదే గాడ్ దినం. దేవుడు అంటే లెక్కలేని తనంగా ఉంది కదా. ఈరోజు క్యాలెండర్లో అన్ని నిదానాలే పెట్టుకుని ఎంజాయ్ చేసావు నువ్వు. నాకంటూ ఒక దినం లేకుండా చేసావు నువ్వు. నా దినం అంటే ఏంటో చూపిస్తాయి. ఆ రోజు క్యాలెండర్ మొహం చూస్తానికి కూడా నీ మొహం ఉండదు ఇక. అంతే కదండి. క్యాలెండర్ పొద్దున్నే లేచి ఈరోజు డేట్ ఎంతరా అని కళ్ళు నలుపుకుంటూ చూడటానికి కూడా నీ మొహం ఉండదు ఇక. ఆ రోజు అట్టుంటది షాక్ ఇస్తే. అప్పుడప్పుడు చిన్న మనుషులు తయారు చేసిన కరెంటే అప్పుడు చిన్న వైర్ అప్పుడప్పుడే జంక్షన్ అటు ఇటు కలిసి చిన్న ఎర్త్ ఇస్తేనే గుండెలు గబేలు అయిపోయి అప్పటికప్పుడు గుండెలు జారిపోయి కింద మీద అయిపోతారు షాక్ కొట్టి. ఒక్కసారి షాక్ కొడితేనే మనుషులు తయారు చేసిన కరెంటు షాక్ కొడితేనే నువ్వు విలవిలలాడిపోతున్నావే. అందరు బంధువులు అందరూ పలకరించడానికి నీ ముందుకు వస్తారు. ఆ రోజు అక్క వచ్చింది, చెల్లి వచ్చింది, తమ్ముడు వస్తాడు, బామ్మర్ది వస్తాడు, బావ వస్తాడు. ఏం బావ రాత్రి షాక్ కొట్టినట్టుగా ఎలా ఉన్నావు బావ, పలకరిద్దామని వచ్చాను. ఒక్క షాక్కే ఇంతమందిని కదిలించారే, మనిషి తయారు చేసిన కరెంటుకే. మరి దేవుడు షాక్ ఇస్తే తెల్లారిపాటికి టెంట్ పడుద్ది ఇంటి ముందు. సింహం నుంచి తప్పించుకోవచ్చేమో, ఎలుకబంటి నుంచి ఎదురైనా తప్పించుకోవచ్చేమో, ఇంట్లో పావును పంపించని లేపెత్తాను నేను. అట్టుంటది నా షాక్ అంటున్నారు చూడండి. ఆ రోజు మీకు శ్రమ, ఆ రోజు అంగలార్పు, ఆ రోజు శ్రమ దినం. నీకు ఇచ్చిన దినాలన్నీ నీకు నచ్చినట్టుగా ఎంజాయ్ చేస్తే, నాకంటూ నా గురించి ఆలోచన చేయకుండా నా ఊపిరిని తీసుకున్నావు, నేను ఇచ్చినటువంటి సృష్టిని అనుభవిస్తున్నావు, నా కష్టం తెలియట్లేదు. ఆ దినము నుంచి తప్పించుకున్నామా, ప్రమాదంలో చిక్కుకున్నామా? తప్పించుకున్నట్టుగానే ఉంటావు, కానీ మళ్ళీ ఎక్కడ చిక్కుకున్నావు? ప్రమాదంలో నిన్ను లేపేయాలని డిసైడ్ అయిపోయాడండి బాబు. మీకు అర్థం కావట్లేదు ఆ పాయింట్. దేవుడు లేపేయాలని డిసైడ్ అయితే నువ్వు ఎన్నిట్లోనైనా తప్పించుకోవచ్చేమో, లాస్ట్కి ఇంట్లో లేపెత్తాడు. యెహోవా దినం అది.